ఈరోజు అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ గారి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అలాగనే గవర్నీయులైన ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు గారి వారు ఇచ్చిన సూచనల మేరకు అనంతపురం పట్టణంలో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయించాము. మెయిన్గా ఇక్కడ ఈ పట్టణంలో గమనిస్తే ట్రాఫిక్ అనేది ఎవరికారికి పాటించట్లేదు. ట్రిపుల్ రైడింగ్, అదేవిధంగా ఆపోజిట్ రావటం, ఇరెగ్యులర్ పార్కింగ్ చేయటం, లైసెన్స్ లేకుండా పోవటం, ఇలాంటి ఎక్కువగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా కొన్ని చోట్ల తీవ్రమైన ప్రమాదాలు జరగటం, చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్కి అవేర్నెస్ రావాలి, ప్లస్ ఈ ట్రాఫిక్ మంచిగా సక్రమంగా మన పట్టణంలో సిస్టమేటిక్గా పోవాలన్న ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఏవైతే ఈ రోజు నుంచి అంటే ఇంతకుముందు చేస్తున్నాం, కానీ ఈ రోజు నుంచి కొంచెం కఠినమైన చర్యలు తీసుకోదలుచుకున్నాం. ఏమిటంటే సబ్జెక్టు మెయిన్, ఏదైనా వెహికల్ ఉంటే వారికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే దానికి ఆర్సీ బుక్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. అదొకటి. రెండోది, చాలా మంది మైనర్లు తల్లిదండ్రులు ఎలవ్ చేస్తూ ఉన్నారు వెహికల్స్ నడపడానికి వితౌట్ లైసెన్స్. అది ఆ విధంగా చేసినప్పుడు అది రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులకి వర్తిస్తుంది అన్నమాట. పిల్లలతో పాటు తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. ఇదే కాకుండా మన పట్టణంలో కొన్ని ఆటోలు బయట నుంచి వస్తూ ఇక్కడి నుంచి పాసెంజర్స్ ఎక్కించుకెళ్తున్నారు. ఓవర్లోడింగ్ ఉంది, పరిమితికి మించిన ఎక్కువ మంది తీసుకోవటం, తర్వాత డ్రైవర్ పక్కన అటువైపు ఇటువైపు ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవటం. దీనివల్ల ఏంటంటే అతనికి హ్యాండిల్ తిరగక ప్రమాదానికి గురవడానికి అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కొంతమంది డ్రైవర్స్కి అయితే అసలు లైసెన్స్లే ఉండలేదు, ఆటో డ్రైవర్స్కి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము చర్యలు తీసుకోదలుచుకున్నాం. మన పట్టణంలో ఒక సైడ్ మనకి పార్కింగ్ ఇచ్చినప్పటికీ మోటార్ సైకిల్కి కొంతమంది అదేవిధంగా ఇరెగ్యులర్గా పార్కింగ్ చేస్తున్నారు, కార్లో ఇరెగ్యులర్ పార్కింగ్ చేస్తున్నారు. అప్పటికి మేము ట్రాఫిక్ పోలీస్ మా ఇన్స్పెక్టర్ గారు దాన్ని ఆ టోయింగ్ వెహికల్తో కొన్ని వెహికల్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఒక్క రోజులతో మనకి సాధ్యమేది కాదు, గ్రాడ్యువల్గా చేస్తూ ఉంటే అలవాటు పడతారనే ఉద్దేశంతో మేము ఈ చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు పబ్లిక్ మేము అప్పీల్ చేసేది అంటే, ఈ రోజు నుంచి తప్పనిసరిగా మీరు బయటకు వస్తే సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, లేకపోతే వితౌట్ డాక్యుమెంట్స్ కానీ, ఇంప్రాపర్గా పార్కింగ్ చేయటం కానీ, అదర్వైజ్ మీ పిల్లలు మైనర్ పిల్లల్ని ఎలవ్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రాంగ్ పార్కింగ్ అనేది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మేము. ఆ రాంగ్ పార్కింగ్ ప్లేస్ చక్కగా సిస్టమేటిక్ పెట్టుకొని మీరు ట్రాఫిక్ నియమాన్ని పాటించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము గతంలో ఇప్పుడు చూసుకుంటే గత 3 నెలల నుంచి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ మనం పర్ డే వచ్చేసి 75,000 యావరేజ్ తీసుకుంటే 75,000 మనం పట్టణంలోనే ఫైన్ చేస్తా ఉన్నాం. అలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్స్ తీసుకుంటే ప్రతిరోజు యావరేజ్న ఒక 10 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళు. వీళ్ళకి ఒక 10 మంది మీద కూడా మేము కేసులు పెడతాం. అంటే పర్ మంత్ వచ్చి 300 అవుతాయి అన్నమాట. ఇట్లా కేసులు పెట్టడం. ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కొద్దిగా సిస్టంలో ఎక్కడో అక్కడ పబ్లిక్ అవేర్నెస్ అనేది కొంచెం తక్కువ కనపడుతుంది. వాళ్ళ ఖచ్చితంగా అవేర్నెస్ పెంచి చేయాలని ఉద్దేశం, అంతేగాని మేము ఫైన్ వేసేసి వాళ్ళని ఏదో ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం మాకు లేదు. బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు అలవాటు పడతారనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. దీనికి మేము అనంతపురం పట్టణ ప్రజల్ని, అంటే నేను అనంతపురం పట్టణ సబ్ డివిజన్ కాబట్టి నేను అనంతపురం పట్టణ ప్రజలను కోరేదంటే, పట్టణంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, పోలీసు సహకరించాలి, పబ్లిక్ ఇన్కన్వీనియంట్ గా ఉండకూడదు అని చెప్పేసి. దానివల్ల మనకి ఉన్నప్పుడు రోడ్లు ఇక్కడ టౌన్ లో మంచి వైడెన్ రోడ్స్ ఉన్నాయి. ఈ ట్రాఫిక్ ఇరెగ్యులారిటీ వలన మనకి ఈ రోడ్స్ అన్ని కుచించుకుపోతున్నాయి అన్నమాట. అందుకని ఇప్పుడు అది సిస్టమేటిక్ ఎవరైతే నియమనిబంధనలు పాటిస్తారో అప్పుడు రోడ్స్ అని మనకి వైడెన్గా ఉంటాయి, ప్రజలు కూడా సౌకర్యంగా ఉంటుంది. అందువలన పబ్లిక్ అసౌకర్యం కలిగించకుండా మంచిగా సిస్టమేటిక్ గా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పి కోరుతూ మేము ఈ రోజు నుంచి చెకింగ్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎలాంటి ఎగ్జామిషన్స్ ఉండవు. మైనర్స్ ఏదైనా వెహికల్స్ నడుపుతుంటే ఆ వెహికల్స్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకుని వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి తగిన ఫైన్ విధించే పంపిస్తాం.
అది తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్స్ మనకి ఈ మధ్య ఎక్కువగా కనపడుతున్నాయి. వాళ్ళ మీద ఇంకా స్ట్రింజెన్స్ యాక్షన్ తీసుకుంటం జరిగింది. ఈ మధ్య రీసెంట్ గా మేము ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 5 ఆటోస్ ని మేము ఇరిగ్యులర్ గా ఉన్న వాటిని మన మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పంపిస్తాము. వారు వాటి నుండి పరిశీలించి కాస్త భారీ మొత్తంలో ఫైన్ విధించడం జరిగింది. దేనివల్ల అంటే వాళ్ళకి లైసెన్స్ లేకపోవడం, ఆర్సీ బుక్ లేకపోవడం, లేకపోతే ఈ ఇన్సూరెన్స్ పేపర్స్ లేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము పబ్లిక్ అప్పీల్ చేసేంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించి పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అవసరం కలిగించకుండా ఉండాలని చెప్పి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.